ఈనాటి 9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. మనము ముత్యాల మూట అనేటువంటి 7వ పాఠం మనం అధ్యయనం చేస్తున్నాము. గత పాఠంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా మనం అవగాహన చేసుకొని అధ్యయనం చేసి ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క వీడియో తరగతిలో భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు మనం చూడబోతున్నాము. మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. మన యొక్క దాంట్లో అభ్యాసం 1 వినడం, మాట్లాడటం. ప్రతి ఒక్క మనం తరగతిలో కూడా మనం ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటున్నాం. నైపుణ్యాలు ఏమిటా? నైపుణ్యాలు వినడం, మాట్లాడటం 1వది, చదవటం, రాయడం 2వది. ఈ వినటం, మాట్లాడటం ఈ ప్రక్రియలో మనము 4 అంశాలు చూస్తాం. ఈ పాఠంలోని పద్యాలు సక్రమంగా చదవగలరా, రాగంతో పాడగలరా? 2 ప్రక్రియలు ఉంటున్నాయి ఇక్కడ. 1 పద్యాలను ప్రతి క్రమశిక్షణగా చదవగలగాలి, వర్ణమాలతో సహా పదాలు కరెక్ట్గా చదవగలగాలి. చదివిన తర్వాత రాగయుక్తంగా పాడగలగాలి. దానికి ప్రయత్నం చేయండి, అది మీ వైపు నుంచి నాకు రావాలి. 2వ విషయము, పాఠంలో మీకు నచ్చిన విషయం గురించి మాట్లాడండి. పాఠ్యాంశంలో మనకి వివిధ పద్యాలలో వివిధ నీతులు నేర్పి ఉన్నారు. మనకి సమాజానికి మనకి పనికొచ్చేటువంటి నీతులు చాలా మనకి చెప్పి ఉన్నారు కదా. వాటిల్లో మీకు ఏది నచ్చింది? నన్ను అడిగితే నాకు అన్నీ నచ్చాయి, అన్నీ బాగున్నాయి. కాబట్టి మీకేది బాగుందో మీరు చెప్పగలగాలి. మీకు తెలిసిన ఇతర మతాలు ఏవో చెప్పండి. మత నిందల్ మతాడ్యలు అని చెప్పి ఒక పద్యం వచ్చింది, 5వ పద్యం. ఈ మతాలంటే హిందూ మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, జైన మతము, బౌద్ధ మతము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఏ భగవంతుడిని ప్రార్థిస్తున్నారో కూడా తెలిసి ఉండాలి. లాస్ట్ అంశము, 4వ అంశము, మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలో చెప్పండి. మంచి పేరు తెచ్చుకోవటం మనకి కష్టమైనటువంటి పని. ఎంత కష్టమైనటువంటి పని అంటే, ఒక పెద్ద బండరాయిని దొర్లించుకుంటూ కొండ మీదకి తీసుకెళ్ళటం. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అదే రాయిని కొండ మించి దొర్లించేయటం అంతా సులభం. కాబట్టి మనం ఒక పద్యంలో నేర్చుకున్నాము మంచి పేరు గురించి, అది మీరు మాట్లాడండి. తర్వాత అభ్యాసం 2లోకి వెళ్తున్నాము. ఇది చదవడం, రాయడం. ఇచ్చినటువంటి అంశాన్ని చదవగలిగి ఉండాలి, తర్వాత దానిని మళ్ళీ రాయగలగాలి. ఈ యొక్క ప్రక్రియలో మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం, చూడండి. ఈ ప్రక్రియలో పరులకు మేలు చేయని సంపద ఎలాంటిది అని బద్దెన కవి అంటున్నాడు. మొట్టమొదటి పద్యంలో మనము పరహితము లేని సంపద అని చెప్పుకున్నాం కదా. పరులకు హితము లేనటువంటి సంపద. పరులకు మనం ఎల్లప్పుడూ మేలు చేయాలని, పరులకు ఉపయోగపడిన సంపద కూడా తేనెటీగలు కూడబెట్టిన తేనె వంటిదని బద్దెన కవి అంటున్నాడు. దానికి విశ్లేషణ చూడండి. తేనెటీగలు అవి తినకుండా కూడబెట్టిన తేనె బాటసార్ల పాలు అవుతోంది. అదేవిధంగా తను అనుభవించకుండా, ఇతరులకు ఉపయోగించకుండా దాచిన సొమ్ము తనకు దక్కకుండా పోతుందని బద్దెన కవి ఉదాహరణగా చెప్పాడు. అంటే పరులకి ఇప్పుడు కూడా మనం ఉపయోగపడేటువంటి పనులు చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని బద్దెన కవి మనకి నీతి బోధ చేశాడు. తర్వాత ప్రశ్న 2వది, సుగుణం 1. మాట తీరు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో రాయండి. మాట తీరు గురించి కూడా మనం ఒక పద్యంలో మనం నేర్చుకోవడం జరిగింది. మాట తీరు సౌమ్యంగా ఉండాలి. ఎలాంటి సౌమ్యంగా ఉండాలి? ఇతరులను కష్టపెట్టకూడదు. అది ఏ రకంగా మనం రాయగలుగుతున్నామో చూడండి. మాట తీరు చాలా సౌమ్యంగా ఉండాలి. బాధలో ఉన్నవారికి మనం మాట్లాడే మాటలు ఉపశమనం కలిగించాలి. ఉపశమనం అంటే సేద తీర్చాలి. వారికి మనం చక్కగా మన యొక్క మాటలు వారికి బలాన్ని కలగజేయాలన్నమాట. మంచి మాట మనసులోని గాయాన్ని గొప్ప మందులాగా మాన్పివేస్తుంది. కాబట్టి ఎదుటివారి సంతాపాన్ని పోగొట్టి వారి హృదయాలను చూరగన్న విధంగా మన మాటలు ఉండాలని మన నీతి శతకంలో
నేర్చుకోవడం జరిగింది. తర్వాత ప్రశ్న మూడవ చూడండి. బంధువులు ఎలా మెలగాలని మీరు గ్రహించారు? బంధువులు ఒకరిపై ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని, ఒకరిపై ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలని, ధనిక పేద తేడాలు ఉండకూడదని గ్రహించాను. భూభాగాన్ని వెళ్ళేటప్పుడు వాడుకు బండి సహకరించినట్లుగా నీటి మార్గాన వెళ్ళేటప్పుడు బండికి ఓడ సహకరిస్తుంది. మనం కూడా అదేవిధంగా బంధువులతో మైత్రి స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను, అభిప్రాయపడుతున్నాను. ప్రశ్నలో ఎలా ఇచ్చారో అలా రాయండి. ప్రశ్నలో గ్రహించారు అంటే నేను కూడా అదే గ్రహించాను అన్నట్టుగా రాయాలి. మన యొక్క పద్యంలో మన యొక్క బంధువులతోటి ఏ రకమైనటువంటి సాంగత్యం ఉండాలో తెలుసుకున్నాం. బండ్లకి ఓడలకి ఉండేటువంటి సంబంధం తెలుసుకున్నాం. బంధువులతో అది మనము కలిగి ఉండాలని కూడా తెలుసుకున్నాం. ఇంకా 4వ అంశము, మంచి గురువు ఎలా ఉండాలి? చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, నీట్ డ్రెస్ వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, మంచి కళ్ళజోడు పెట్టుకోవాలి. అలా ఉంటే చాలు మనకి గురువు చాలా బాగుంటాడు. అందం చందం ఉంటే చాలా కాదండి. మంచి గురువుకి ఎప్పుడు కూడా మంచి లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏ రకంగా ఉండాలంటే ఒక నిధిలాగా ఉండాలి. నిధి అంటే మనకి దొరికినంత కూడా అక్కడి నుంచి రావాలి. దానికి కావాల్సింది మీకేం కావాలి? అనుగ్రహం సంపాదించాలి. ఎవరి దగ్గర నుంచి? గురువు గారి దగ్గర నుంచి. మీ దగ్గర నిధి ఉంది కదండి, నేను దోచుకుపోతానంటే ఆయన పర్సులో ఉండదు ఆ నిధి, మీ యొక్క చోరగనేటువంటి లక్షణంతో వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని చక్కటి పదాల్లో పెట్టాము. మంచి గురువు విద్యార్థులపైన అనుగ్రహం చూపాలి, విద్యార్థుల విజ్ఞానం పెంపొందించాలి, ఇలాగా ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దాలి, వారు నేర్పే విద్యా పద్ధతులను సద్గతులను చూపే విధంగా ఉండాలని ముగించడం జరిగింది. ఇంక ఈ పాఠ్యాంశంలో ఉండేటువంటి వ్యాకరణాంశాలు వెతికి కొంచెం మంచి అర్థాలు కావాల్సినట్టు చూశాను. మరికొన్ని అర్థాలు కూడా మిగిలి ఉంటే మన పునశ్చరణ దాంట్లో భాగంలో చూద్దాము. చక్కగా అవగాహన చేసుకోండి. కొత్తవన్నీ కూడా వచ్చాయి దీంట్లో కూడాను. అవన్నీ కూడా చదవనవసరం లేదు, మీరు జాగ్రత్తగా చదవండి. అయినా ఒకసారి చదివి చూపిస్తున్నాను. ధర, భూమి, ఆ పద్యం అప్పుడు కూడా చెప్పడం జరిగింది. జుంటీగలు, తేనెటీగలు, మార్గము, దారి, సుమతి మంచి బుద్ధి గలవాడు, గాయము, దెబ్బ, పుండు. ఇదే మనకి పర్యాయపదాల్లో కూడా రాసుకోవచ్చు. ఎడద, హృదయం, నిపుణత, నేర్పరితనం, స్మృతి, తలుపు, మైత్రి, స్నేహము, భాస్కర, సూర్యుడ. ఇలాంటి అర్థాలతోటి మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత వచ్చేటువంటిది సంధులు ఇస్తున్నాను. కొన్ని అంశాలు పునశ్చరణలో ఇస్తాను, కొన్ని ఇక్కడ కావాల్సినటువంటి ఇస్తూ ఉంటాను. మనకి ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో గుణసంధులు బాగా వచ్చాయి. గుణసంధి అంటే అకారమునికి ఈ ఊరులు పరి ఉన్నప్పుడు ఏ ఓ ఆరులు వచ్చును అనేటువంటి సంధి సూత్రం ప్రకారంగా మన గుణసంధులు అయ్యాయి. రాజా ప్లస్ ఇంద్రుడు, అకారానికి ఈ పలికిపోయినప్పుడు రాజేంద్రుడు, ఏ ఓ అన్నప్పుడు ఏ పలికింది. అలాంటి ఉదాహరణలతో మీకు గుణసంధులు ఇక్కడ 4 ఇచ్చాను దీంట్లోనూ. ఆ తర్వాత గసడ దవాదే సంధి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఎడాగమ సంధి, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. దానికి అమ్మమ్మకి చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మ అమ్మ అమ్మమ్మ ఆకారానికి అచ్చుపరమైనప్పుడు అత్వసంధి అయింది. ఇది యమ్మ యా వచ్చింది కాబట్టి ఎడాగం సంధి అయింది. ఈ యొక్క సంధి సూత్రాలు అది గమనించండి. 3వ అంశము వ్యతిరేక పదాలు. ఈ వ్యతిరేక పదాల్లో హితము, అహితము సఫిక్స్లు మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఒక పదం చేర్చడం, ఒక అక్షరం చేర్చడంతో దాని యొక్క మీనింగు వ్యతిరేక పదాల్లోకి ఎలాగో వస్తుందో మనం నేర్చుకుంటున్నాం. అలాంటివి ఇక్కడ దగ్గరగా మనకి 9 పదాలు ఇచ్చడం జరిగింది. జ్ఞానము, అజ్ఞానము, సుమతి, కుమతి, కీర్తి, అపకీర్తి, సుగుణం, దుర్గుణం, పర, స్వ, పద్ధతి, సద్గతి, దుర్గతి, నింద, పొగడ్త, మర్యాద, అమర్యాద. ఈ రకమైనటువంటి మనకి
వ్యతిరేక పదాలు ఈ పాఠంలో లభించాయి. తర్వాత అంశము సమాసాలు. ఎక్కువ ద్వంద్వ సమాసాలు మనం చెప్పుకోవడం జరిగింది. విశేషణ పూర్వకర్మధారయ సమాసం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. కొత్త సమాసాలు ఏమీ లేవు, వచ్చినవి వచ్చాయి. దీన్ని జాగ్రత్తగా ద్వంద్వ సమాసాలు, ద్విగు సమాసము, దీంట్లో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి ఇవ్వటం జరిగింది. పాతవేను అయినప్పటికీ పదాలు చూడండి. చెడ్డ గుణములు, చపల గుణము ఒకటి కొత్త పదం వచ్చింది. చపల అంటే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి దీన్ని, చపలము అంటే మారుతున్నటువంటి గుణము. మనసు యొక్క గురించి చెప్పడంలో మనం చెప్పింది అనమాట. కాబట్టి అది చపలం అనేటువంటిది విశేషణం, మనసుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డెకరేషన్, కాబట్టి అది విశేషణమైంది. కాబట్టి అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమైంది. అలాగే మంచి మాట, మంచి చెడు ఇలాంటివి కూడా విశేషణాలు. అర్థమైంది కదండి. మరి ఈనాటి ఇంటి పనిని చూద్దాము. ఈనాటి ఇంటి పని ఈ వ్యాకరణాంశాలు ఒకసారి 4 మాత్రం రాయండి. అలాగే అభ్యాసం 2లో చదవండి రాయండి ఉంది. మీరు రాసుకుని ఇంటి పట్టున ఉంచుకోండి. నాకు మాత్రం అసైన్మెంట్లో చూపించవలసింది 4 అర్థాలు, సందులు, వ్యతిరేక పదాలు, చివరిది ఏమిటా అంశము సమాసాలు. ఈ వీటితోటి మనం ఈ తరగతి ముగిస్తాము. ఇప్పుడు ఇవి నాకు సాయంత్రం 6 గంటలకు పంపించండి. దయచేసి 7 గంటల వరకు పర్వాలేదు, కానీ కొంతమంది రాత్రి 10, 10:30 కూడా పంపిస్తున్నారు. మమ్మల్ని అర్థం చేసుకోగలరని కోరుతున్నాను. ఈ తరగతి ఇంతటితోటి సమాప్తం. శుభం భూయాత్.